సుగాలి ప్రీతి కేసు ఒక్క షార్ట్ కట్లో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తేల్చేశారు. నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. ఎందుకంటే అసలు సుగాలి ప్రీతి కేసు వెలుగులో తెచ్చింది మీరే, కాదనట్ల. తెచ్చిన వాళ్ళు అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉన్నది? మీ గవర్నమెంటే కదా, మీరు అప్పుడు పార్ట్నరే కదా. మరి ఈరోజు ఏమంటున్నారు? నా ఒత్తిడి వల్లే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళకి అన్నీ సమకూర్చాడు. ఇళ్ల స్థలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, తర్వాత వచ్చేసి వాళ్ళకి పొలం కావచ్చు, 8 lakhs అమౌంట్ కావచ్చు, మీ సరే కొంతసేపు మీ ఒత్తిడి ద్వారానే ఆయన వాళ్ళకి అందరికీ సమకూర్చారు. మరి అయితే ఆయన కేసు తేల్చలా. మరి మీరు తేల్చొచ్చు కదా. సిబిఐ ఆ రోజు శాంతంగా చేసినప్పుడు మీరు తేల్చొచ్చు కదా. మరి ఇప్పుడు ఏమంటున్నారు? వచ్చి మాజీ సీఎం చొక్కా పట్టుకోమని చూద్దాం. నన్ను లాగడం చాలా తేలిక, ఎందుకంటే నేను మెతక స్వభావం, మీరు మెతక స్వభావం. ఆ లారీ ఎక్కేసి ఎలా ఊగిపోయారో ఎవరు మెతక స్వభావం జనాలందరికీ తెలుసు. ఇంకొకటి విషయం, ఇక్కడ నా మీద రాలేయడం అంత ఈజీ, నా చొక్కా పట్టుకోవటం ఈజీ. ఎవరు చెప్పులు చూపించారు? ఎవరు ప్రతి మీటింగ్లో ఊగిపోయి మాట్లాడింది ఎవరు? మీరే కదా. చూడండి, ఈ కేసుని సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఆపారు అనుకుందాం కొంచెంసేపు. మరి మీ ఇప్పుడు గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది కదా. మరి అదే ఆయిషా మీరా కేసు ఎన్నిసార్లు సిబిఐ డైరెక్టర్ దర్యాప్తు చేసినారు? మరి చేయండి. ఇప్పుడు తెలుసు కదా ఆయిషా మీరా కేసు ఇలాంటిదే కదా, దీనికి రిలేటెడే కదా అది కూడా. ఇలా ఏంటంటే శాంతంగా మీరు దోషుల్ని తప్పిస్తున్నారు, ఇది అర్థమైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓసర వెల్లులకే భయపడి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇలా మాటలు మార్చడం. మీరు ఒక నాయకుడు, నేను నాయకుడిని, నేను ప్రజాపాలన అందిస్తాను అని చెప్పిన వాళ్ళు, మరి ఈ కేసు మీరే కదా బయటికి తీసుకొచ్చింది. మరి మీరే సాల్వ్ చేయాలి కదా. మరి ఎందుకు సైలెంట్ అయిపోయారు? రాజకీయ ఒత్తిళ్ళు, నిన్న కూడా అదే చెప్పాము. ఈ రాజకీయ ఒత్తిళ్ళ ద్వారా మీరు కామ్ అయిపోయారు. ఇది జరిగిన వాస్తవం.